ఆపండియా, ఎందుకు కొడుతున్నారు? అరే మేమేం పని చేస్తే ఇద్దరు కలిసి చేస్తామయ్యా. ఏంటది ఇద్దరు కలిసి చేస్తారా? మొహం చూస్తే అలా కనపడడం లేదే. చేసేదంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పు, నా గుండ్రాలో ఉన్నావేంటి? మనం ఏం చేస్తే ఇద్దరు కలిసి చేస్తాం చెప్పు. అంతా నువ్వే చేసావు. నాకు కాసేపు రెస్ట్ ఇవ్వండి బాబు. కావాలంటే ఆయన కొట్టంటారా, ఖాళీగా ఉన్నాడు. అన్నా నువ్వు రానా, కాసేపు నువ్వు కూడా కొట్టించుకో. పెద్ద భాగస్వామి మా అన్నయ్య. మీసాలైనా మేమిద్దరం కలిసే చేసాం. వినండి ఎఫ్ఐఆర్ వినట్టు వినండి. ఏంది బావా వీళ్ళిద్దరు కలిసి చేసామంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలి మనం? లోపలికి రా. మేడ మీద ఒడియాలు. ఈ ఇద్దర్లో ఎవరో చెప్పు. మీ నాన్న? అన్నా ఇది మన మ్యాటర్ కాదు, నా మ్యాటర్, పర్సనల్. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. సరే ఇప్పుడు మనం మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ మ్యాటర్ నేనే మీకు చెప్పుండాల్సింది, బట్ 2-3 రోజులు నేను బిజీగా ఉన్నాను, అందుకే చెప్పలేకపోయాను. మీ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటాను. ఓ మంచి ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయండి. మంచి ముహూర్తంలో మీ అమ్మాయి మీద తాళి కట్టేస్తాను. ఏమంటారు పెద్దలో? మళ్ళీ ఎందుకు కుడుతున్నారా? ఆపండి రేయ్. ఎందుకు కుడుతున్నారు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చెప్పారు కదరా. ఓరని మీసాలోడా, నేనెవరో తెలుసుకోకుండా నా మీద చేస్తున్నావు. మా వెనకాల పెద్ద పోలీస్ పటాలం, మాఫియా గ్యాంగ్ లాంటి గ్యాంగులు పెద్ద ఉన్నాయి. మా ఇద్దరికి ఏమన్నా అయిందంటే మీలో ఏ ఒక్కరు కూడా ఊరికి ప్రాణాలతో పారు. జాగ్రత్త. ఏంట్రా చూస్తా ఉంటావు? మా వీరారెడ్డిని చేసి చూపించి మాట్లాడతావా? చూసారా మాకు సపోర్ట్ చేయడానికి ఎంతమంది వచ్చారో? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? లోనికి పో. ఎక్కడి నుంచి వెళ్ళు. ఏం కావాలి? అన్నా ఆట డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానుగా. ఎవరా మీరు? ఏం కావాలి? కరెక్టానికి మా వాళ్ళు వచ్చారు. చూసావా సార్? వేసేయండి సార్, ఈ మిశ్రమం వేసేయండి. ఫస్ట్ వేసేయండి, గుండెల్లో కలిసి పారేయండి. అటు ఉండకూడదు, దెబ్బకు పోవాలంతే. వేసేయండి సార్, వేసేయండి. సూపర్. అదే చెప్పాను మా వాళ్ళు వస్తారండి. నేనే నలుగురిని పెట్టుకున్నాను, నన్ను నీవాడంటావేంటి? ఎవడా వీడు? వీడన్నా గిరి. అరే ఇలా రా. డబ్బా ఎక్కడా? సార్ నేను గిరిని కాదు సార్, హరి. నా పేరు హరి. అయితే వాడేనా గిరి? అవును. ఏంట్రా అయితే గిరి ఎక్కడా? రైట్ లో దక్కడం చూడండి. ఏంట్రా మూట చూపిస్తున్నావు? కాదు, దాని పక్కనే ఓ చింతపండు బస్తా ఉంది చూడండి. అవును. రేయ్, మూటలో పాస్ పోసుకుంటున్నావా ఏంటి? లాక్కురండ్రా. రారా. నువ్వేనా గిరి? డబ్బా సైజులో ఉన్నావు, నా డబ్బాని ఎలా కొట్టేశావరా? లగేజ్ అంతా బండ్లో ఎక్కించా. వీడు నాకు కావాలి. కూడా నీకు వద్దనయ్యా, మీడియాకి చెప్పేస్తుంది. మీ అమ్మాయిని ఉంచేసి ఈ చపటగాడిని తీసుకెళ్ళిపో. నేనెవరో తెలుసా? రే, ఇది నా పాత డైలాగ్ రా. ఈ టవల్ని తొడవడానికి తెచ్చాననుకున్నావా? గట్టిగా అరిస్తే చెవులు మూసుకోవడానికి. సౌండ్ అంటే నాకు చాలా ఎలర్జీయా? రే త్వరగా పదండ్రా, ఇక మీదే వాడు అరుస్తాడు. రే రారా. ఎవర్రా అది?
రేయ్! ఓ, నాయనో. అయ్యో రే 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 విడిపోతోంది విడిపోతోంది పోతుంది 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 పోతుందిరా, తప్పించుకుంది ఓ, చా. ఇదిగోండి మేడం. ఇది వాడు కాదు. తెలుసు వీడు ఎలా ఎలా వచ్చాడో తెలీదు, కానీ సూపర్ గా కంపెనీ ఇచ్చాడు. ఎవర్రా అది? కాంచనా అన్న, ఆ? గన్ ఫైట్ కాంచనా అన్న. నిన్ను వెతుకుంటూ వచ్చిందా? అవునన్నా, ఆ? అవునవును. బుద్ధి లేని గాడిదెల్లారా, అది ఇచ్చిన సౌండ్ కి నలుగురు పని వదిలేసి వెళ్ళిపోయారు. కామ పిశాచిలా ఉంది. డబ్బా దొరికిందంటే రేయ్ ఆ డబ్బా ఎక్కడరా? అవునన్నా. రేయ్ డబ్బా ఎక్కడ్రా? నన్ను అడిగితే నాకు తెలిసి ఆ డబ్బా గిరి దగ్గరే ఉంటుందనుకుంటానన్నా. గిరి ఎక్కడరా? గిరిని కాంచనా తీసుకువెళ్ళిపోయిందన్నా. అయ్యో నిన్ను ఎత్తుకుంటూ వచ్చింది వాణ్ణి ఎలాగరా? నిన్ను వాళ్ళని ఇప్పుడు ఎక్కడైనా వెతకాలరా? చెప్పరా. రేయ్ అంతలోనే ఎవడరా ఇంటర్వెల్ వేసింది? అన్నయ్య, ఆ, అది ఇంటర్వ్యూ కాదన్నయ్య, నా ఫోన్ రింగ్ టోన్ అన్నయ్య. షో ఇదా? అవునన్నయ్య, నేను ఆ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ని. ఆయన అభిమాన సంఘంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉంటాను. నా జీవితంలో ఆయనలాగా ఎదిగి హన్సిక తమన్నాతో డాన్స్ చేయాలని ఆశ అన్నయ్య. అందుకే అన్నయ్య నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా.